నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. ఈ రోజుకి 13 రోజులు గడిచింది. అయినా సరే జాహ్నవి పాప ఇప్పటికీ ఆచూకీ అయితే ఎక్కడ దొరకలేదు. మరి పోలీసు బృందాలు గాలిస్తున్నారు, ఎక్కడికక్కడ జల్లెడ పడుతున్నా సరే పాప అయితే అదృశ్యమై 13 రోజులు గడుస్తున్నా ఎక్కడ ఆచూకీ అయితే లేదు. మరి అసలు ఎక్కడుంది ఈ పాప? మరి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, జాహ్నవి పాప గడిచి కూడా 13 రోజులు అయిపోతుంది. కానీ పోలీసు బృందాలు ఎక్కడ జల్లెడి పడుతున్నా సరే ఎక్కడ కూడా ఆచూకీ అయితే దొరకలేదు. మరి ఇంతకు ఎక్కడుంది అంటారు మేడం పాప? అసలు ఉందా? ఎవరికి తెలుసండి. పాప అయితే ఉంది, అందులో డౌట్ లేదు. పాపకి ఏం కాలేదు అనేదే అందరి మనసులో ఉన్న ఉద్దేశం. అనేది ఎవరికి కూడా ఇంతవరకు నెగిటివ్ థాట్ అనేది లేదు. కాబట్టి ఖచ్చితంగా పాప బతికే ఉంది. అయితే ఎక్కడుంది అన్నదే సందేహం. అయితే పోలీసులు ఇప్పటి వరకు మొత్తం సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించారు, 6000 ఫోన్ కాల్స్ పరిశీలించారు. సో ఎక్కడికక్కడ నిఘా పెట్టారు. తర్వాత కొండ మీద ఉండే ముఠాలని వాళ్ళు అంటే వాళ్ళని విచారిస్తున్నారు. తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళ కదలికల మీద దృష్టి పెట్టారు. ఇన్ని చేశాక ఒక సీసీటీవీ ఫుటేజ్లో ఒక చిన్న క్లూ దొరికింది. అదేంటంటే అందులో ఈ కుక్క ఒక వినాయకుడి గుడి దగ్గర తిరుగుతుంది. పాప తప్పిపోయిన రోజు 1:02 అది గుడి దగ్గర తిరుగుతూ కనిపించింది. తర్వాత ఎక్కడికి వెళ్ళిందో మళ్ళీ లేదు. ఆ తర్వాత 3 రోజుల తర్వాత ఇంటికి వచ్చింది కదా, వచ్చాక అందరి మీద పడి కరవడం, ఫెరోషియస్గా బిహేవ్ చేసింది. సో ఆ మధ్యలో ఏం జరిగింది అనేది తెలియట్లేదు. తర్వాత మనం మొన్న చెప్పినట్టుగా సంచార జాతులు దాని మీద కూడా దృష్టి పెట్టారు. తర్వాత పిఠాపురం, దివి పోలవరం, తర్వాత ఇంకొక ఊరు కోరుకుంట్ల ఏదో ఒక ఊరు, అది కరెక్ట్ అది తెలియదు. ఇక్కడ కూడా వాళ్ళు ఆచూకీ కోసం వెతుకుతున్నారు పోలీసులు. సో పోలీసులు లోపం అయితే ఏం లేదండి, ఇందులో ప్రభుత్వ తప్పిదం కూడా ఏమీ లేదు. ఏ రకంగా చూసినా అర్థం కావట్లే. మధ్యలో ఈలోగా కుటుంబం ఏమంటుందంటే, వాళ్ళ చిన్నారి కుటుంబం వాళ్ళు, మాకు ఈ తంత్రాలు మంత్రాలు అంటూ చాలామంది వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని బాధపడుతున్నారు. మొన్న ఒక అఘోరా వచ్చి మేడ మీదకి వెళ్ళి ఏదో పాప గురించి ఏదో చెప్పాడు అని వచ్చింది కదా. సో ఈ రకమైన ఇబ్బంది వీళ్ళకి ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక పాప ఎక్కడో పిఠాపురం దగ్గర ఎక్కడో అమ్మాయి దొరికింది, అంటే ఏడుస్తోంది, తప్పిపోయిన చిన్నారి. ఒక మహిళ దగ్గరికి వెళ్ళింది. గబగబా వీళ్ళు జాహ్నవి అని పరిశీలిస్తే కాదు. సో ఆ పాప ఎక్కడి నుంచి వచ్చిందని ఆ పాప గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. సో మొత్తం మీద జాహ్నవి అయితే ఏమైందో అర్థం కావట్లేదు. కిడ్నాప్ కోణంలోనే ఇప్పుడు పోలీసులు పరిశోధిస్తున్నారు. కాబట్టి ఈ అమ్మాయిని సంచార జాతులు ఎత్తుకుపోయాయా, లేదు ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఎత్తుకెళ్ళి పెంచుకుంటున్నారా, అసలు ఆచూకీ ఎలా తెలుస్తుంది? నిన్న ఇంకా రకరకాల వార్తలు వచ్చాయనుకోండి, అవన్నీ అనవసరం. అంటే భయపెట్టడం తప్ప దానివల్ల ఒరిగేదేం లేదు. ఒక చిన్న పాప ఆచూకీ తెలియట్లే. అసలు ఓనర్ ఏమయ్యాడు ఆ కోణంలో కూడా మనం మాట్లాడాం. అంటే ఈ జాహ్నవి కేసుకు సంబంధించి పెంపుడు కుక్క మృతి చెందడం జరిగింది. అది పోస్ట్ మార్టం అది ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు. అది కూడా అందరికీ ఆశ్చర్యంగా ఉంది. స్థానికులు అదే కొంచెం దాని మీద ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకు రాలేదు అని కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అంటే ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ కదా. అంటే దానికి ఎవరైనా ఏదైనా విషం పెట్టారా, దాన్ని కొట్టారా, అసలు ఏం జరిగింది అది తెలిస్తే కనుక అయితే ఈ పాప జాడ ఏమైనా తెలిసే అవకాశం ఉందా లింక్ చేసుకుని. సో మొత్తం మీద ఇప్పుడు ఇంకో కొత్త కోణం ఏంటంటే వినాయకుడి గుడి దగ్గర ఉందని చెప్తున్నారు. ఏమంటారు? మనకేం తెలియదు, గుడి దగ్గర ఉందో లేదో తెలియదు. కుక్క అయితే అక్కడ కనిపించింది. సో కుక్క అక్కడ ఉంది అంటే పాప అటువైపు వెళ్ళిందా, అటువైపు వెళ్ళినప్పుడు ఎవరైనా సంచార జాతుల వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. అంటే కుక్క నిజం చూపించడానికి వస్తుంటే మరి కుక్కే మరి అందరినీ కరవటం అట్లా చేస్తుందంటవా? అది కాదమ్మా, కుక్కని ఎవరో ఏదో చేశారు. అది తర్వాత ఈ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఏదైనా పెట్టారా అంటే ఉచ్చులేస్తారు. ఇప్పుడు ఈ కొండ మీద వాళ్ళు ఈ జంతువుల కోసం ఎలక్ట్రిక్ ఉచ్చులు అంటారు వాటిని. సో ఆ ఉచ్చులో ఏమైనా పడిందా ఈ పాప, అది కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. సో ఇన్ని కోణాల్లో దర్యాప్తు అయితే జరుగుతోందండి. సో ఏం కానుందో చూద్దాం. పాప అయితే క్షేమంగా ఉందండి. థ్యాంక్ యూ.